కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి డిఎన్ఎస్ అలవెన్స్, డిఎన్ఎస్ రిలీఫ్లు భారీగా బకాయిలున్నాయి. కరోనా సమయంలో సుమారు 18 నెలలకు చెందిన డిఏడిఆర్లను కేంద్ర ప్రభుత్వం అప్పట్లో నిలిపివేసింది. ఇవన్నీ అవుట్ స్టాండింగ్ అలవెన్స్లుగా మిగిలిపోయాయి. వీటిని చెల్లించాలని ఎప్పటి నుంచో ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. 2020 జనవరి నుంచి 2021 జూన్ వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఏడిఆర్లను ప్రభుత్వం చెల్లించలేదు. ఉద్యోగులు, పెన్షనర్లు కలుపుకుని ఏకంగా 1 కోటి మందికి పైగా వీటి బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ క్రమంలో వీటిని చెల్లించాలని కోరుతూ ఉద్యోగ, పెన్షనర్ సంఘాలు ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశాయి. ఇదే విషయంపై గతంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ కూడా రాశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వీరి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించి పాత బకాయిలు చెల్లించేందుకు అంగీకరిస్తే ఒక్కొక్క ఉద్యోగి సుమారు 2 లక్షల వరకు ప్రయోజనాలు పొందుతారు. దీని ప్రకారం అత్యల్పంగా లెవెల్ 1 ఉద్యోగుల డిఏ ఎరియర్లు 11,800 నుండి 37,554 రూపాయలుగా ఉంది. అలానే లెవెల్ 13 ఉద్యోగుల ఎరియర్లు 1,23,100 రూపాయల నుండి 2,15,900 రూపాయలుగా ఉంది. అందరికన్నా అత్యధికంగా లెవెల్ 14 ఉద్యోగుల డిఏ ఎరియర్లు 1,44,200 నుండి 2,18,200 రూపాయలుగా ఉంది. ప్రభుత్వం ఏడాదికి 2 సార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ చెల్లిస్తూ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులు, పెన్షనర్లకు డిఏ చెల్లింపు ఉంటుంది. ఉద్యోగుల లివింగ్ ఖర్చులకు ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి. మరి ఈ బకాయిలపై మోదీ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.